నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు మనము ఒక డీహైడ్రేషన్ అనేటువంటి మాట మనం విని ఉన్నాం. ముఖ్యంగా ఇది వేసవి కాలం కాబట్టి చాలామంది డిహైడ్రేషన్కి గురవుతుంటారు. అసలు వాట్ ఈజ్ డిహైడ్రేషన్, డిహైడ్రేషన్ అంటే ఏంది అనేటువంటిది ఈ చిన్న వీడియోలో మీరు తెలుసుకుందాం. అయితే మనకు దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుతాం, ఎక్కువ దాహం వేసినప్పుడు ఎక్కువ నీళ్ళు తాగుతాం. అయితే ఈ వేసవి కాలంలో ఎక్కువ దాహం వేస్తుంటుంది కాబట్టి మనము నీళ్ళు ఎక్కువగా తాగడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఈ వేసవి కాలంలో అందరికి కూడా చెమట ఎక్కువ వస్తుంటుంది కాబట్టి చెమట ఎక్కువ వచ్చినప్పుడు కూడా మనకు సహజంగా దాహం వేస్తుంది. అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే నీళ్ళు తాగడం అనేటువంటి జరుగుతుంది. అట్లా మనం డిహైడ్రేషన్కు గురవుతుంటాం. అంటే డిహైడ్రేషన్ అంటే ఏంది? మన శరీరంలోని నీటి శాతము తక్కువ కావడం. మన శరీరంలో నీటి శాతమే ఎక్కువగా ఉంటుంది, ద్రవ పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అంటే రక్తం రూపంలో కానివ్వండి, చెమట రూపంలో కానివ్వండి, నీళ్ళ రూపంలో కానివ్వండి, మూత్ర రూపంలో వెళ్తూ ఉంటుంటుంది. అయితే ఈ విధంగా డిహైడ్రేషన్ గురైనప్పుడల్లా కూడా మనం నీళ్ళు తాగుతూ ఉంటాం. ఇది మామూలుగా అందరికీ జరిగే ప్రక్రియనే. కానీ డిహైడ్రేషన్ 100%కు గురైనప్పుడు మన శరీరంలో నీళ్లు మొత్తం కూడా పోతుంటాయి. అప్పుడు శరీరము మన నియంత్రణ కోల్పోతుంది. శరీరంలోని నాడులు కానీ, అవయవాలు కానీ, మన శరీర ఉష్ణోగ్రత కానీ గతి తప్పుతుంది. అలసట, తీవ్రమైనటువంటి అలసట ఏర్పడుతుంది, ఆందోళన ఏర్పడుతుంది. మన నోరు ఆరిపోవడం, పెదాలు ఆరిపోవడము, ఒక ఆందోళనకరమైనటువంటి ఒక భయము కలగడము, గుండె దడదడ కలగడము, పూర్తిగా అలసట, నిద్రావస్థలోకి వెళ్ళిపోవడము, ఆతృతగా మారడము. అసలు మనకు ఏమవుతుందో మనము సోయి కోల్పోవడం అనేటువంటిది మనం వాడుక భాషలో అంటుంటాం. ఇలాంటి ఒక నిద్రాణమైనటువంటి పరిస్థితి, అశక్తత ఏర్పడుతుంది. అటువంటి అప్పుడు మన శరీరము పూర్తి శాతము 100% డిహైడ్రేషన్కు గురైందని మనం తెలుసుకోవాలి. దీన్ని ఏమంటామంటే నిర్జలీకరణం అంటాం తెలుగులో. అదేవిధంగా జల మరణం అంటాం. అంటే మన శరీరంలో జలం పూర్తిగా చచ్చిపోయినట్టు లెక్క. అటువంటి అప్పుడు ముఖ్యంగా ఈ వేసవి కాలంలో సన్ స్ట్రోక్ అయినప్పుడు, వడదెబ్బ తగిలినప్పుడు, మనకు వడదలిగినప్పుడు ఇంకా పూర్తిగా, అదేవిధంగా వాంతులు, విరేచనాలు అయినప్పుడు ఇంకా ఎక్కువగా నిస్త్రాణకు గురి కావడం అనేటువంటిది, పూర్తిగా నిర్వీర్యానికి గురి కావడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటప్పుడు కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అనేటువంటి సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు చూపించినటువంటి ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్, అంటే ఈ ORS ప్యాకెట్ అనేటువంటివి మనకు ఇటువంటి మార్కెట్లో చాలా లభ్యమవుతుంటాయి. కాకపోతే ఇది మీకు చూపించేది ఏంటంటే ఇది గవర్నమెంట్ సప్లై, ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఫ్రీగా సప్లై చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము ఒక 2 టీ స్పూన్స్ మనము ఈ గ్లాసులో కూడా కలుపుకొని తాగితే మనకు కంటిన్యూ తాగుతూనే ఉండాలి. గంటకు తాగుతున్నట్టయితే మనకు వడదెబ్బ నుంచి తప్పుకోవడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు మార్కెట్లో కూడా ఎలక్ట్రాల్ పౌడర్ అనేటువంటిది, అంటే ఇందులో ఏముంటాయి, ఈ యొక్క పౌడర్ లోపల ఎలక్ట్రాల్స్ ఉంటాయి. అంటే శరీరం లోపల ఎలక్ట్రాన్స్కు వెళ్ళినట్టయితే మనకు డిహైడ్రేషన్ కాకుండా కాపాడబడుతుంది, మన శరీర ఉష్ణోగ్రతలు సరిగ్గా నియంత్రించబడతాయి. అటువంటప్పుడు ఈ గవర్నమెంట్ సప్లై చేసినటువంటి ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ ORS ప్యాకెట్లని మనకు చాలామంది వాడుకలో అంటుంటాం. అయితే ఈ గవర్నమెంట్ సప్లై చేసింది కాకుండా మనం సులువుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సులభంగా మరి మార్కెట్లో కొన్నట్టయితే ఎలక్ట్రానిక్ పౌడర్ సుమారు 100 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ సప్లై ఇది కూడా మనకు లభ్యం అవుతుంది. కాకపోతే ఇది కూడా లభ్యం కానట్టయితే మనకు మామూలుగా మనం ఇంట్లో కూడా సులభంగా మనము ఈ డిహైడ్రేషన్ పౌడర్ అనేటువంటిది తయారు చేసుకోవచ్చు. అంటే సులభంగా మన ఇంట్లో ఎవరికి వాళ్ళమే, ఇది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు సూచించినటువంటి ఒక ఫార్ములా. దీన్ని మనము ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, ఉదాహరణకు మనం 1 లీటరు కాచి వడబోసినటువంటి, ఇప్పుడు ఇందులో మీకు చూపిస్తున్నటువంటి కాచి వడబోసినటువంటి నీళ్లను 1 లీటరు ఇందులో తీసుకోవాలి. సరిగ్గా 1 లీటరు ఈ యొక్క పాత్రలో తీసుకొని ఇందులో కూడా మనం ఏం చేయాలంటే ఒక 6 స్పూన్లు షుగర్ వేయాలి. 1 2 3 4 5 6, అంటే 1 లీటర్ నీళ్ళ లోపల మనము 6 టీ స్పూన్స్ షుగర్ వేసాము. అదేవిధంగా ఒక హాఫ్ స్పూను సాల్ట్, అంటే ఉప్పు, ఈ యొక్క సాల్ట్ వేయాలి. దీన్ని మొత్తము కలిపేసేయాలి.
కాచి వడబోసిన లీటర్ నీళ్ళలో కూడా 3 టీ స్పూన్లు షుగరు, ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసి కలిసినట్టయితే ఇది మనకు పూర్తిగా 100% ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్ధారించినటువంటి సూచించినటువంటి ఈ ఎలక్ట్రాల్ పౌడరు సరిగ్గా గవర్నమెంట్ సప్లై చేసిందేనే కాకుండా దీనికి సమానమైనటువంటి ఎలక్ట్రాల్ పౌడర్ అనేటువంటిది ఇక్కడ మనకు తయారు చేసుకోవడం జరిగింది. దీన్ని మనము గడియకు అంటే వడదెబ్బ తగిలిన వాళ్ళకు కానీ రిహైడ్రేషన్ లోనైన వాళ్ళకు కానీ మనము దీన్ని తాగిపించినట్టయితే మనము చాలా బాగుంటుంది. ఇది గంటకు వడదెబ్బ తగిలిన వాళ్ళకు కానివ్వండి, ఎవరికైనా నేను డిహైడ్రేషన్ గురైనాను, నాకు చెమట బాగా వస్తుంది, దాహం వేస్తుంది, నాకు పూర్తిగా అలసటకు గురైనాను, గుండె దడదలు వేస్తుంది అన్నప్పుడు దీన్ని మనము తాగినట్టయితే చాలా బాగుంటుంది. ఇది రుచికరంగా కూడా ఉంటుంది. ఇందులో కావలసి మీకు రుచికరంగా ఇంకా రుచి కావాలంటే ఒక అర చెక్క నిమ్మకాయ కానీ మనము పిండుకున్నట్టయితే ఇంకా రుచికరంగా ఉంటుంది. ఈ విధంగా ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధారించినటువంటి సూచించబడినటువంటి ఈ డిహైడ్రేషన్ పౌడర్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్లో లభించేటువంటి ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్ మనం సొంతంగా తయారు చేసుకొని ఇది తాగవచ్చు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగము. ఇది మనం ఎవరికి వాళ్ళు తయారు చేసుకొని తాగినట్టయితే మనం వడదెబ్బ నుంచి డిహైడ్రేషన్ని తప్పించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎక్కువ శాతం కొబ్బరి నీరు కానివ్వండి, మజ్జిగ చల్ల అంటాం మనం, దాన్ని కూడా ఎక్కువగా స్వీకరించినట్టయితే మనం ఈ డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ప్రయోగాన్ని, ఈ యొక్క ఓరల్ డిహైడ్రేషన్ పౌడర్ తయారు చేసేటువంటి విధానాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందరము ఈ విధంగా మనమే తయారు చేసుకొని సులభంగా మన ఇంట్లో తయారు చేసుకొని మనం వాడుకుందాం. కాబట్టి ఈ చిన్న సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడానికి కోరుతూ జై హింద్, జై భారత్. ధన్యవాదాలు.